హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 2 జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీలో చూస్తే ఈ రోజు మార్నింగ్ మనమైతే ఫ్లాట్ ఓపెనింగ్ చూసాము అండ్ ఎప్పుడైతే 9:15 క్యాండిల్ ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ లెవెల్ని టచ్ చేసిందో 23,678 నుండి 23,708 నేను ఆ రెసిస్టెన్స్ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే సెల్లార్ లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:30కి సెల్ ఎంట్రీ వచ్చింది, అవునా. సో సెల్ ఎంట్రీ వచ్చింది అండ్ నియర్లీ మనకైతే 50 పాయింట్స్ ఈ ఎంట్రీలో వచ్చాయి, ఓకేనా. అండ్ ఎప్పుడైతే నిఫ్టీ ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్కి వచ్చేసిందో అక్కడ నుండి మళ్ళీ రివర్స్ అయిందండి, మీరు చూడొచ్చు. అండ్ మళ్ళీ చూస్తే 10:35 క్యాండిల్కి మళ్ళీ మనకైతే బై ఎంట్రీ వచ్చేసింది అండ్ మీరు 10:40 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా నియర్లీ మీరైతే 150 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు, ఓకేనా. సో హై వచ్చేసి 165 వరకు వెళ్ళిందండి. సో మీరు సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే ఒకవేళ ఎగ్జిట్ అయినా కూడా 150 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు, ఓకేనా. అండ్ నిఫ్టీ ఎప్పుడైతే సెల్లార్ లెవెల్కి అంటే ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ లెవెల్కి వెళ్ళిందో అక్కడ నుండి మళ్ళీ ఫాల్ అయిందండి అండ్ మీరు చూడొచ్చు అక్కడ నుండి ఫాల్ కూడా 100 పాయింట్స్ ఫాల్ అండి, ఓకేనా. సో ఇలా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చాలా బాగా వర్క్ అవుతాయండి. అండ్ ఇంకొక విషయం, ఇక్కడైతే మనకి సెల్ సిగ్నల్ వచ్చింది, కాకపోతే ఈ కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ ఉన్నాయి కదండి, ఇంకా రెడ్ కలర్లోకి మారలేదు. అంటే ట్రెండ్ ఇప్పటికీ బుల్లిష్ సైడ్ వేస్గానే ఉంది అని చెప్తుంది. సో ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం సెల్ ఎంట్రీ తీసుకోవచ్చండి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,737 నుండి 23,718. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,588 నుండి 23,567 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,454 నుండి 23,409 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 23,799 నుండి 23,822. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 23,926 నుండి 23,945 వరకు ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నిఫ్టీ మళ్ళీ 24,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే మార్నింగ్ మనమైతే ఫ్లాట్ ఓపెనింగ్ చూసాం కదండి అండ్ ఫస్ట్ క్యాండిల్ నుండే మనమైతే ట్రెండ్ నెగటివిటీని చూసాము అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:20 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చేసింది. అండ్ ఒకవేళ మీరు 9:25 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా నియర్లీ 250 పాయింట్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చండి, ఓకేనా. అండ్ అలాగే నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే మీకు స్టార్స్ కనిపించాయి అంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రేల్ చేయాలి, ఎందుకంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదా. సో మీరు చూడొచ్చు ఇక్కడ స్టార్ ఫామ్ అయింది అండ్ ట్రెండ్ ఎలా రివర్స్ అయిపోయిందో, అవునా. సో ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపించింది అంటే స్టాప్ లాస్ని ట్రేల్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ నుండి చూస్తే స్టార్ ఫామ్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ హై సైడ్ వెళ్ళింది అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారం 10:20 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చేసింది. అండ్ ఒకవేళ మీరు 10:25 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా సో మ్యాక్సిమం 490 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. సో ఎంట్రీ తీసుకోవడం కాదండి, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ అలాగే చూస్తే ఇక్కడ మళ్ళీ మనకైతే సెల్ ఎంట్రీ వచ్చింది, కాకపోతే ఈ ఎంట్రీని మనం కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే జిగ్జాగ్ లైన్స్తో పాటుగా కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా మనకి రెడ్ కలర్లోకి మారాలి, అప్పుడు మాత్రమే మనం సెల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 51,043 నుండి 51,003. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,556 నుండి 50,502. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,357 నుండి 50,256 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 51,867 నుండి 51,975. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,185 నుండి 52,369 వరకు ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీ 52,800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్.
అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.